మంచు తూరుపై విడిపోని బంధమై మేలు కొలిపింది ఆ స్వరం. నేను నడిచే ప్రతి అడుగులోన తాను కలిసుంటానంది నీడై, కాలమంతా నా చుట్టూ కంచై కాచుకుంటానంటోంది తోడై. తనను విడి ఊపిరింక ఉండలేదుగా, నన్ను కాదని నామదినే వెతుకుతుంది ఎవరో. ఇంత చేదు తీయ తీయగనే పంచుతుంది ఎవరో. యు ఆర్ రైట్ మిస్టర్ ఏడుకొండల్. డోంట్ వర్రీ. మీ పెద్ద డాక్టర్స్ ఇద్దరు మా చౌటల్ని ట్రాప్ చేసినట్టే వీళ్ళు కూడా ఎవరొకరిని ట్రాప్ చేసి నీకు ఖర్చు తగ్గిస్తారులే. ఏంటండి బావగారు, అందరూ సరదాగా ఉన్నప్పుడు మీరు ఇలా ఫీల్ అవ్వడం ఏమీ బాగోలేదు. ఆ దివ్య, గంతలు కట్టుకోమ్మా. అలాగే మావయ్య. కనపడకూడదా? ఆగు నాన్న, క్యాచ్ ఇట్. ఇప్పుడు ఇప్పుడు చూడండి, నేను ఖచ్చితంగా నా పెద్దమ్మని పట్టుకుంటాను. ఇదేంటి పెద్దమ్మ నడుము డ్రమ్ములా ఉంది? ఒరే స్టూపిడ్, నీకన్నీ మీ తాత రాజారావు పోలికలే వచ్చినాయి. ఆయన కూడా ఇంతే. నా మీద టూ మచ్ లవ్, అందుకే నువ్వు నన్ను టచ్ చేసావు. నాకు నీ మీద ప్రేమేంటే? అమ్మమ్మ, ఆ కళ్ళజోడితి. ఎంత మంచిదానివో, నా మీద ఎంత ప్రేమో నీకు.
నేను కూడా నిన్ను పట్టుకుని నా ప్రేమ నిరూపించుకుంటాను. నా స్పెక్స్ ఏవి? ఇదిగో అత్తయ్య రెడీ 1 2 3 గో నేను నిన్ను పట్టుకోవడం ఏంటి? రాక్షసుడైన హిరణ్యకశ్యపుడు ఎప్పుడు శ్రీహరినే తలుచుకునేవాడట. అలా పట్టుకున్నావత్తా. ఇంకా చాలు, నేను ఆడను. నాకు తలనొప్పి వస్తోంది. నిజమే నిజమే బోర్ ఇది బెస్ట్ కపుల్ ఎవరనేది డిసైడ్ చేసే గేమ్. గేమ్ కూడా కాదు, ఒక టెస్ట్. ఏం చేయాలి ఇప్పుడు? ఇక్కడ ఉన్నది 4 జంటలు. ఎవరి భార్యకు వాళ్ళు 1 నిమిషంలో ఎన్ని గాజులు తొడుగుతారనేది టార్గెట్. బట్ ఒక కండిషన్, ఎవరు ఎన్ని తక్కువ గాజులు పగలగొడితే అంత ఎక్కువ స్కోర్ వాళ్ళు చేస్తారు. ఎక్కువ గాజులు తొడగాలి, తక్కువ గాజులు పగలాలి, అంతే కదా? అంతే. మరి నాకు పెళ్ళయింది, నా వైఫ్ తీసుకురాలేదు, ఇప్పుడు నేనేం చేయాలి? నీకు నువ్వే తొడుక్కోవాలి. అమ్మో. అట్లే. పెద్దమ్మి, నువ్వురా. వదిలే బాబు. అబ్బో. రా. కూర్చో. అమ్మ నాన్న ఇలా రండి, ఇక్కడ కూర్చోండి. మావయ్య మీరు ఇలా రండి. మావయ్య అత్తయ్య మీరు కూడా. రండి మేడం, మా సార్ తీసుకెళ్ళండి. ఏవండి వెళ్ళండి సార్, మనం కూర్చోండి కూర్చోండి. ఇక్కడ. బాగా తొడగాలి సార్. థ్యాంక్ యూ. అది, కూర్చోండి. మీ లైఫ్ లో మీరే పని కరెక్ట్ గా చేయలేదు. కనీసం ఈ గాజులైనా కరెక్ట్ గా వేసి మీ పరువు నిలబెట్టుకోండి. నీకెందుకు భారతి, విన్నర్స్ మనమే. దా డబ్బా కొట్టుకోవడం కాదు, గాజులేసి మీ లైఫ్ లో మీరే పని కరెక్ట్ గా చేయలేదు. కనీసం ఈ గాజులైనా కరెక్ట్ గా వేసి మీ పరువు నిలబెట్టుకోండి. నీకెందుకు భారతి, విన్నర్స్ మనమే. దా డబ్బా కొట్టుకోవడం కాదు, గాజులేసి అప్పుడు మాట్లాడండి. గాజులేయడం అంటే టికెట్లు చింపడం అంత ఈజీ కాదయ్యా, దానికి నేర్పుండాలా. ఒక్క గాజు కూడా పగలకుండా అన్ని గాజులు తొడిగి గొప్ప భర్త అనిపించుకోవాలి. ఓసు పిచ్చిదానా, బస్సు నిండా జనం ఉండా బస్సు పక్క కాపకుండా మొదటి స్టాప్ వచ్చే తలికే అన్ని టికెట్లు చక 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 చించేస్తానే. ఈ గాజులేయటం నాకు లెక్క అయ్యింది. పెద్దమ్మి అని నా కొంగ పట్టుకొని తిరగడం కాదు, మీ ప్రేమని నిరూపించుకునే టైం వచ్చింది. ఒక్క గాజు కూడా వదిలిపెట్టకుండా మొత్తం అన్నీ తొడిగేయాలి, లేదంటే మిగిలిన గాజులన్నీ నేనే మీకు తొడిగేస్తాను. ఎంత మాట అన్నావు పెద్దమ్మి. మీ ఇంట్లో ఈ చేతులతో నేను మోపెడు కట్టెలు కొట్టాను, తట్టెడు పిడకలు కొట్టాను, బుట్టెడు కూరలు కోసి పెట్టాను, గంపెడు బుర్రలు చేసి పెట్టాను. అలాంటిది ప్రియాది ప్రియమైన నీకు ఇలా సున్నితంగా చేతులు పట్టుకుని మృదువుగా గాజులు తొడగడం ఒక లెక్క. బొబ్బిలి భ్రమణలా రెచ్చిపోవడం కాదు, బెస్ట్ కపుల్ గా మనమే గెలవాలి, గుర్తుపెట్టుకోండి. నాకు తెలిసే కార్తీక మాస వనభోజనాలు అని చెప్పి నువ్వు నాతో ఎన్ని చేయకుండా పనులు చేయిస్తావో నాకు బాగా తెలుసు. మా అమ్మకి మన కాపురం గురించి డౌట్ రాకూడదని సైలెంట్ గా నీ వికిల్ చేస్తానని భరిస్తున్నాను. ఇప్పుడు ఈ గాజుల కాన్సెప్ట్ కూడా తమరి క్రిమినల్ బ్రెయిన్ నుంచే పుట్టింది కదూ. కరెక్ట్ గా కనిపెట్టారండి, మీరెంత తెలివైన వారో. పెళ్ళాం మీద మనసు లేని మొగుడికే ఆ దేవుడు షార్ప్ గా పనిచేసి బ్రెయిన్ ఇస్తాడంట. మీకెలాగో నా మీద మనసు లేదని రుజువైంది, అట్లీస్ట్ బ్రెయిన్ అయినా ఉందని ప్రూవ్ చేసుకోండి. నువ్వు బ్యాంగిల్స్ కి బ్రెయిన్ కి లింక్ ఎందుకు పెట్టావో నాకు అర్థమైంది. ప్రూవ్ చేసుకుంటా. వెయ్యండి. ఏదా చేయి. రెడీ రెడీ రెడీ.
గాజులు రబ్బర్ గాజులు తెచ్చానే రిబ్బన్ పువ్వులు తెచ్చానే రబ్బర్ గాజులు తెచ్చానే రిబ్బన్ పువ్వులు తెచ్చానే అమ్మని అప్పని అత్తలి బొమ్మని అత్తరిని దరికొచ్చానే నువ్వంటే పాడి చేస్తానే నీ వెంటే పాడి వస్తానే నువ్వంటే పాడి చేస్తానే నీ వెంటే పాడి వస్తానే స్టాప్ ఇట్. ఫస్ట్ అట్ నుంచి మేడం షో యువర్ హ్యాండ్స్. ఏంటి సార్ ఒక్క గాజు కూడా లేదా? ఏమో అనుకున్నాను గాని గాజులు వేయడం చాలా కష్టమేనయ్యా. పుల్లలు వేయడం మాత్రం కరెక్ట్ గా వేస్తారు. మేడం ఇక్కడ సింగిల్ గాజు కూడా వేయలేదా? ఏళ్ళని చూద్దాం. ఏంటి సార్ రెండా ఏంటండి ఇది? బస్ ఆపకుండా టికెట్లు చిచ్చే మొనగండని డప్పా కొట్టుకున్నావు. 2 టికెట్లు చించినారు. అంటే 2 గాజులు. అమ్మ నాన్ననా? అయ్యయ్యో. ఇప్పుడు మరి నందు గారిని చూద్దాం. తప్పుకో. ఇక్కడ మీరు లెక్క పెట్టడానికి ఏమీ లేవు, వెళ్ళండి. కనీసం 2 కూడా తొడగలేదా? నీ చేతులు ఎక్కడ కందిపోతాయేమోనని సున్నితంగా తిరిగా పెద్దమ్మి. ఏంటి ఒక్క గాజా? ఈయనకి బిల్డప్ ఎక్కువ, బిజినెస్ తక్కువలేండి. పచ్చడి చేస్తా. మీరు మామూలు మనిషా? గాజుల్ని పగలగొట్టి వేస్ట్ కప్పులు అనిపించాలని ట్రై చేశారని నాకు తెలుసు. అందుకే 2 జాగ్రత్తలు తీసుకున్నాను. ఒకటి, చేతులకి మాయిశ్చరైజర్ రాసుకున్నా. రెండోది, వాళ్ళందరికీ మట్టి గాజులు పెట్టి మనకి మెటల్ గాజులు పెట్టాను. రాక్షసి ఒక్కరోసానికి ఏం తక్కువ లేదు. ఇప్పుడు మా బాస్ ఎన్నే సరే చూద్దాం. చూసారా? మా సార్ గాజులు అమ్మేవాడు కన్నా అద్భుతంగా గాజులేసి బెస్ట్ కప్పులు అనిపించుకున్నారు. ఆయనకి నా మీద ఎంత ప్రేమ. పదండి నెక్స్ట్ గేమ్ కబడ్డీ ఆడుకుందాం. గాజులు వేయించుకోవడం కాదే, దమ్ము ఉంటే చేతనైతే నువ్వంటే అసహ్యమన్న వాడి నోటితోని ఐ లవ్ యూ చెప్పించుకో. అప్పుడు ఎగిరి గంతులే. మనం తిరిగి వెళ్లేలోపు నా మొగుడు నాకు ఐ లవ్ యూ చెప్తాడత్తా. ఒక్కసారి కాదు 100 సార్లు చెప్తాడు. ఎందుకంత తొందరపడుతున్నావు? వెయిట్. పద కబడ్డీ ఆడుకుందాం. వెళ్ళు. రాతా. వెళ్ళు. ఐ లవ్ యూ చెప్పడం వినాలన్నావు కదా, పద. రెగ్యులర్ గా కబడ్డీ కాకుండా ఈ చీటీలో కొన్ని రాశాను.
అందులో ఏం వస్తుందో ఆ కూత కూసుకుంటూ కబడ్డీ కబడ్డీ ఆడాలి. సో ఇప్పుడు ఫస్ట్ మా టీమా మీ టీమా టాసిస్ చూద్దాం. మీదేంటి? ఓకే. ఓకే సో ఫస్ట్ మీ టీం నుంచి ఎవరు వస్తున్నారు? నందు. నందు చెట్టు మీద దయ్యం నాకేం భయం. నాన్న తీసుకో. ఇప్పుడు ఓకే ఓకే రెడీ? తప్పండి తప్పండి. చెట్టు మీద దెయ్యం నాకేం భయం. చెట్టు మీద దెయ్యం నాకేం భయం. ఇప్పుడు మీ టీం నుంచి ఎవరు వస్తున్నారు? కావ్య 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 కావ్య. ఎవరైనా పర్వాలేదు. ఇవ్వు. తోటకూర, గోంగూర, కొత్తిమీర, కరివేపాకు. తోటకూర, గోంగూర, కొత్తిమీర, కరివేపాకు. ఆగండి. ఇప్పుడు మా డాడీ వస్తారు. గుడ్ లక్. ఇంట్లో పిల్లి, వీధిలో పులి. రెడీగా ఉన్నారా? రెడీ రెడీయా? ఇంట్లో పిల్లి, వీధిలో పులి. 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 ఇది పట్టుకోండి. I am in. అది వెరీ గుడ్ వెరీ గుడ్. ఇప్పుడెవరు? రావాలి, ఎవరైనా సరే రావాలి, తొందరగా రావాలి రావాలి. రాగోదరి నన్ను లోపల తీసుకెళ్ళాలి, పాయింట్ తీసుకురావాలి. శుక్లాం వరదరం, నువ్వు లోపలికి వచ్చేసావయ్యా. శుక్లాం వరదరం, శుక్లాం వరదరం, శుక్లాం వరదరం, శుక్లాం వరదరం, శుక్లాం వరదరం, శుక్లాం వరదరం.